14వ తేదీ జరగబోయే టీచర్స్ ఎమ్మెల్సీ కృష్ణా గుంటూరు జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నానండి. మొదటి మహిళగా వస్తున్నాను. మొదటి మహిళగా చనిపోయిన నాకు ఒక 42 సంఘాలు మద్దతు ఇచ్చాయి. 42 సంఘాల మద్దతుతో ఒక ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నానండి. అలాగే ప్రత్యేకంగా మహిళా సంఘం కూడా ప్రత్యేకంగా నాకు మద్దతు, అంటే నా వెంట వస్తున్నారు, నా వెంటే నా వెంటే పయనిస్తున్నారండి. కాబట్టి నేను ఎప్పటికీ నేను అంటే ఒక మహిళ వస్తే మేమంతా కూడా ముందుకు వచ్చినట్టు మేడం అని అందరూ నా వెంట ఉన్నారు. కాబట్టి నేను కూడా వాళ్ళ కోసం వాళ్ళందరికీ రుణపడి ఉంటానండి. మీ మీడియా ద్వారా మా ఉపాధ్యాయులందరికీ, నాకు మద్దతు ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే నేను మెయిన్ ఉపాధ్యాయుల సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఇదితోనే నేను ఉన్నానండి. మెయిన్ నాకు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ చాలా ఖచ్చితంగా సాధించాలని ఒక కోరిక, గట్టిగానే నేను దాన్ని ఉన్నాను. ఎందుకంటే చాలా ఏళ్ళగా ఒక కళగా, ఉపాధ్యాయుల లోకానికి ఒక కళగానే మిగిలిపోయిందండి సర్వీస్ రూల్స్ అనేవి. ఖచ్చితంగా వాటిని సాధిస్తాను. ఒక 6 నెలల్లో సాధిస్తానని ఒక గట్టి ఇదితో నేను ముందుకు వచ్చాను. అలాగే చైల్డ్ కేర్ లీవ్స్ తీసుకున్నామండి, మళ్ళీ క్యాజువల్ లీవ్స్ కూడా తీసుకున్నాను. అలాగే ఒక్కొక్కటి నేను నా క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి కొత్త సమస్యలన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. మెయిన్ చాలా చోట్ల ఎయిడెడ్ స్కూల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయండి. వాళ్ళకు నాకు అనిపించింది బాగా కొంచెం హెల్త్ కార్డు అనేది వాళ్ళకి బాగా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అలాగే చాలా స్కూల్స్, ఇంకా ఎయిడెడ్ స్కూల్స్ ఏం కాదు, మోడల్ స్కూల్స్, ఇలా స్కూల్ అన్నింటికి ఇప్పుడు మున్సిపల్ హై స్కూల్స్లో కూడా మున్సిపల్ స్కూల్ సమస్యలు కూడా పరిష్కరిస్తాము. మెయిన్ చాలా ఇప్పుడు నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్కూళ్ళల్లో స్ట్రెంత్ బాగా పెరిగిందండి. అంటే మామూలుగా మన ప్రభుత్వ పాఠశాలలో బడుగు బలహీన వర్గాలు పిల్లలే కాకుండా ఇప్పుడు బాగా అంటే ఒక మధ్యతరగతి ఉన్నత వర్గాల పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఒక అమ్మఒడి కావచ్చు, అలాగే నాడు నేడుతో బాగా స్కూల్స్ చాలా నీట్గా ఉన్నాయి. తర్వాత జగనన్న గోరుముద్ద పిల్లలకు కంఫర్టబుల్గా ఉందండి. స్కూళ్ళు పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి చాలా చోట్ల ఉపాధ్యాయుల భర్తీ ఉపాధ్యాయుల లోటు ఉంది కొంచెం. కాబట్టి వాటి కోసం మనం ఉపాధ్యాయుల భర్తీ కోసం కొంచెం నేను కూడా కృషి చేస్తానండి. ఎందుకంటే అన్ని విధాలా మనం ప్రభుత్వ పాఠశాలను ఇంకా బలోపేతం చేయాలనేదే నాకు కూడా కోరిక. అలాగే మెయిన్ మామూలుగా మన జాతీయ స్థాయిలో తీసుకుంటే మన అక్షరాస్యత 73% ఉందండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 65% ఉంది. అలాగే దాంట్లోనే మహిళలకు 59% ఉంది. కాబట్టి ఒక మహిళగా నేను అనుకునేది ఏంటంటే మహిళల అక్షరాస్యత ఇంకా పెంచాలని, వాటి కోసం ఎలా కృషి చేయాలని ముందుకెళ్తున్నాను. అలాగే చాలా సమస్యలు ఇంకా మెయిన్గా మనకు సిపిఎస్ది ఒకటి రైస్ చేస్తున్నారు చాలా చోట్ల, అంటే ఒక ప్రాబ్లంగా అయితే సిపిఎస్ రద్దు కూడా నా వంతు నేను కూడా కృషి చేస్తానండి. నేను కూడా ముందు కృషి చేస్తానని మేము కూడా చెప్తున్నాం. రాజకీయ పరంగా నేను ఒక ఉమ్మడి అభ్యర్థిగా వచ్చాను. కాబట్టి ఇప్పుడు నాకు ఇచ్చిన 43 సంఘాలుగా ఉమ్మడి అభ్యర్థిగానే నేను ముందుకు వెళ్తున్నాను. సంఘాల అన్ని సంఘాలు అంటే నేను మీకు చాలా యాక్చువల్గా ఒక్కొక్క లిస్ట్ చాలా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు పండితులు ఇచ్చారండి, పీడీలు ఇచ్చారు, ప్రైవేట్ అసోసియేషన్స్ ఇచ్చాయి, ఎయిడెడ్ స్కూల్స్ ఇచ్చాయి, పాలిటెక్నికల్ కాలేజెస్ ఇచ్చాయి. చాలా ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తారు? ఎన్ని సంఘాలు సపోర్ట్ చేస్తారు? 43 సంఘాలు చేస్తున్నాయండి. చిన్నవి మొత్తం 43 సంఘాలు చేస్తున్నాయి. నేను నా నమ్మకం ఖచ్చితంగా నేనైతే విజయం సాధిస్తానని నేను అనుకుంటున్నాను. ఎందుకు నేను అనుకున్నానంటే నేను ఇప్పుడు 40 డేస్ నుంచి నా క్యాంపెయిన్ స్టార్ట్ చేశానండి. ప్రతి స్కూల్లో నిజంగానే మొత్తం ఉపాధ్యాయులంతా నా వైపు ఉండి, నా దగ్గర ఉండి నన్ను గౌరవించి మరీ నన్ను పంపిస్తున్నారు. నాకు అక్కడే ఒక నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఇంతమంది నన్ను గౌరవిస్తున్నారు, నన్ను ఇష్టపడుతున్నారు అంటే ఖచ్చితంగా నా వెంట ఉంటారని ఒక నమ్మకంతోనే నేను మీ అందరికీ కూడా గట్టిగా చెప్పగలుగుతున్నాను. 100% విజయం సాధిస్తానని మీ అందరికీ కూడా చెప్తున్నానండి. అలాగే ఇంకా ఈరోజే నా నామినేషన్ అయింది. చాలా చూడండి ఎంత ఇదిగా ఉందో, ఎందుకంటే నన్ను అంత చక్కగా ఆదరిస్తున్నారు ఉపాధ్యాయులు. కాబట్టి వాళ్ళల్లో ఎవ్వరూ ఏ యూనియన్ అని కాదండి, ఉపాధ్యాయులందరూ సమానమనే ఒక ఇదితో
నేను తీర్చే సమస్యలు ఒక కృష్ణా గుంటూరు జిల్లాకే సంబంధం ఉండవండి. స్టేట్ అంతా యూనివర్సల్ సర్వీస్ ఒకటి సాధించాలంటే మొత్తం అందరు సాధించినట్లే. ఇలాంటి ఏ సమస్యలు తీసుకున్నా అందరికీ న్యాయం ఉండాలని నేను ముందుకెళ్తున్నాను. అదే పట్టుదలతో కూడా నేను ముందుకెళ్తానండి. ఎందుకంటే నాకు ఒక అంత గట్టి నమ్మకం ఏంటంటే తక్కువ ఓట్లతోనే మనం ఒక ఎమ్మెల్సీ పదవిని సాధిస్తున్నాము అంటే ఆ సమస్యలు ఎన్ని ఉంటాయి అనేది మనకు ఒకటి. ఉపాధ్యాయుల సమస్యల కోసమే ఒక ఎమ్మెల్సీ పదవి ఉందంటే ఖచ్చితంగా మన శాసనమండలిలో మన వాయిస్ రైజ్ చేసి మన సమస్యలు అక్కడే పరిష్కరించుకోవచ్చు అనేది ఒక గట్టి నమ్మకం నాకు. కాబట్టి అందుకే నేను కూడా ముందుకెళ్తున్నాను. ఈ వీడియో ద్వారా నాకు మద్దతు ఇచ్చిన ఉమ్మడి ఉపాధ్యాయ సంఘాలకు మరియు ప్రత్యేకంగా మా మహిళలకు, అలాగే ఏ యూనియన్ అని కాకుండా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అందరికీ వాళ్ళ విలువైన ఓటు, ప్రథమ ప్రాధాన్యత ఓటు నాకు వేయాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.